ఆ రోజున దావీదు గారికి ఎలా అయితే దేవుడు క్షమించి ఆయనకు కొత్త జీవితాన్ని మరలా ఇచ్చారో, పేతురు గారిని క్షమించి దేవుడు ఎలా అయితే ఆయన తన పనిలో వాడుకున్నారో, ఈ రోజున నన్ను కూడా దేవుడు ఆయన దగ్గరికి వెళ్తే క్షమించి మరలా నీవు కోల్పోయిన రక్షణ నీకు మరలా దయచేస్తాడు. నీవు కోల్పోయిన ఆత్మీయతని నీకు మరలా దయచేసి నిన్ను అద్భుతంగా ఆయన పనిలో వాడుకుంటాడు దేవుడు. కాబట్టండి ఎంతకాలం ఇక దేవునికి దాక్కుంటామండి. ఎంతకాలం ఇంకా దేవుడికి దగ్గరకు రాకోకుండా దాగుకొని ఈ లోకాన్ని ప్రేమిస్తూ, ఈ లోకంలోనే పాపం ఉంటూ ఎంతకాలం దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. ఇక దాక్కున్నది చాలు. నా దగ్గరకు రాకుండా ముఖం చాటేసింది చాలు. ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, సంఘంలో పాల్గొనుకోకుండా, లోకంలో తిరిగి నాకు దగ్గరకు రాకుండా దాక్కున్నది చాలు. ఈ రోజే నా దగ్గరకొచ్చి నీ స్థితిని నేను మారుస్తాను. నువ్వు కోల్పోయిన రక్షణ నేనిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి లొంగిపోదామండి. లొంగిపోయి మరలా మన ఆత్మీయ జీవితాన్ని మరలా మనం పొందుకుందాం. దేవుడు అట్టి జీవితం అందరికి దయచేయను గాక. ఆమేన్.